మంగళగిరి అరవింద స్కూల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యాన నవచేతన శిక్షణా కార్యక్రమం జరిగింది. ఓ రిపోర్ట్. మంగళగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల 238 మంది అంగన్వాడీ కార్యకర్తలందరికీ శనివారం నవచేతన శిక్షణా కార్యక్రమం మంగళగిరి అరవింద స్కూల్, చినకాకాని గవర్నమెంట్ స్కూల్, పెనుమాక గవర్నమెంట్ స్కూల్, వడ్డేశ్వరం గవర్నమెంట్ స్కూల్, దుగ్గిరాల గవర్నమెంట్ స్కూల్ మొత్తం 5 ప్రదేశాలలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పిల్లల పూర్తిస్థాయి పెరుగుదల అనగా 5 అభివృద్ధులలో స్థూల కండరాల, సూక్ష్మ కండరాల అభివృద్ధి, మానసిక అభివృద్ధి, భాషాభివృద్ధి, సాంఘిక అభివృద్ధులలో పిల్లల పెరుగుదల ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్క అభివృద్ధిలో కూడా స్క్రీనింగ్ చేయడం ద్వారా చిన్న వయసులోనే గుర్తించి దానికి తగిన మార్పులు చేసుకుని రాబోయే భవిష్యత్తు తరానికి ఆరోగ్యవంతమైన బిడ్డలను అందించే మహత్తర కార్యక్రమానికి పునాది ఈ నవచేతన కార్యక్రమం. దీనిని ప్రతి అంగన్వాడీ కార్యకర్త వారి సర్వే పరిధిలో గల అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 సంవత్సరాల పిల్లలందరినీ చేయవలసి ఉంటుంది. దానికి కావలసిన నైపుణ్యాలను శనివారం శిక్షణా కార్యక్రమం ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సాంకేతికతను జోడించి యాప్ ద్వారా ఏ విధంగా చేయాలో శనివారం శిక్షణా కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లందరికీ నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంగళగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ విజయ నిర్మల, పెదవడ్లపూడి పిహెచ్సి వైద్యులు సతీష్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు విజయలక్ష్మి, భవానీ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐ ఎనేబుల్డ్ ఈసీడీ స్క్రీనింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధిని గుర్తించడము, వారి యొక్క ఏదైనా సరే ఎదుగుదలలో లోపాలు ఉన్నట్లయితే, జనరల్గా మనం లోపాలు అని మాట్లాడద్దు, అభివృద్ధి దశల్లో చిన్న చిన్న డిలేస్ ఉన్నట్లయితే వాటిని మనం స్క్రీనింగ్ ద్వారా సరిచేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మన అందరికీ 0 to 6 సంవత్సరాల లోపు పిల్లలందరినీ నవచేతన యాప్ ద్వారా వారిని సమగ్ర అభివృద్ధిని గుర్తించడానికి ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలు రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అనేది గుర్తించడం ద్వారా ఈ పునాదికి మొదటి 6 సంవత్సరాలు ఇంపార్టెన్స్ అనేది ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమంను చేపట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మొదటి 3 సంవత్సరాల లోపు మెదడు ఎదుగుదల అనేది 80% అనేది జరుగుతుంది. ఈ 80% ఎదుగుదల జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పిల్లలను ఐడెంటిఫై చేసి పిల్లల ఎదుగుదల బాగా జరిగేటట్లు చూడడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే అంగన్వాడీని బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ నవచేతన కార్యక్రమంను చేపట్టడం జరిగింది. ఇప్పటిదాకా అంగన్వాడీ కేంద్రాలు అనేవి కేవలము పోషకాహార పంపిణీ కేంద్రాలుగానే చూడడం జరుగుతుంది. అలా కాకుండా ప్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యత 0 to 6 years పిల్లల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నవచేతన కార్యక్రమంను చేపట్టడం జరుగుతుంది. అలాగే మనతో పాటు మనం హెల్త్ వారి సహకారంతో ఈ కార్యక్రమంను తీసుకోవడం జరుగుతుంది. మనం స్క్రీన్ చేయడం ద్వారా ఏఐను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి స్క్రీన్ చేస్తాము. హెల్త్ వారి సహకారం తీసుకొని ఏదైనా సరే చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిచేయడానికి ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది.